బీసీకే పిసిసి చీఫ్ పోస్ట్ పై క్లారిటీ ఇచ్చిన హైకమాండ్. సో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అయితే పిసిసి పదవి అక్కడ పిసిసి ఎవరికి ఇస్తారని చెప్పి చాలా చర్చ నచ్చింది. సో అప్పట్లో చాలా మంది ఇటు రెడ్ల సామాజిక వర్గం చూసుకుంటే ఇటు జగ్గారెడ్డి కూడా నేను కూడా ఉంటా దాంట్లో నాకు కూడా కావాలి అని చెప్పేసి కోమటిరెడ్డి వాళ్ళు కూడా నాకు కూడా కావాలని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. కానీ దాది ఒక బీసీకే ఇస్తాం, ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం చెందిన సీఎం ఉన్నాడు కాబట్టి సో బీసీకే ఇస్తామని చెప్పేసి హైకమాండ్ కూడా క్లారిటీ ఇచ్చిందంట. సో చూడాలి రేస్ లో ఎవరెవరు ఉన్నారు, సో ఎవరికి రాబోతుందని చెప్పేసి ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాం. సో బీసీకే పిసిసి చీఫ్ పోస్ట్ పై క్లారిటీ ఇచ్చిన హైకమాండ్. సీఎం నుంచి సైతం సానుకూల స్పందన. కీలక నేతల వివరాలు పంపాలని కోరిన ఏఐసిసి. నూతన అధ్యక్షుడి నియామకానికి కసరత్తు స్పీడప్. సో దీంట్లోనే ఇంకోటి అయితే కాంగ్రెస్ ఎంపీలతో నేటి సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్. పార్లమెంట్ లేవనెత్తాల్సిన అంశాలపై గైడెన్స్. పార్లమెంట్ లో తెలంగాణకు సంబంధించి ఏవైతే అంశాలు లేవనెత్తాలో సో దానిపై గైడెన్స్ ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో టీపీసీసీ పోస్ట్ బీసీ సామాజిక వర్గం చెందిన వారికి కట్టబెట్టేందుకు పార్టీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సైతం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. పిసిసి చీఫ్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను సైతం ఒకేసారి నియమిస్తారని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ కొత్త బాస్ ను నియమించేలా పార్టీ కసరత్తు చేస్తున్నది. చూద్దాం రేస్ లో ఎవరెవరు ఉన్నారు, ఎవరి పేర్లు ఉన్నాయని చెప్పేసి. సో ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయో సో స్థానిక సంస్థల ఎలక్షన్ ముందే సో పిసిసిలో కొత్త బాస్ నియమించాలని చెప్పేసి హైకమాండ్ డిసైడ్ అయింది. సో హైకమాండ్ ఇదే దోవలో పోతుంది. అయితే దీనికి చాలా మంది పోటీలో ఉన్నారు ఇప్పటికే. అయితే తెలంగాణ పిసిసి పోస్ట్ కు బీసీకే ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీకి ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు గాంధీ భవన్ లో చర్చ కూడా జరుగుతున్నది. సీఎం రేవంత్ కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతల వివరాలను ఢిల్లీకి పంపించాలని టీపీసీసీకి హైకమాండ్ ఆదేశించినట్లు పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. కాగా ఈ నెల 27తో ప్రస్తుత పిసిసి అధ్యక్షుడి రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పదవి కాలం పూర్తి కానుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కొత్త పిసిసి అధ్యక్షుడిని నియమించేలా పార్టీ కసరత్తు చేస్తున్నది. పిసిసి చీఫ్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాలు కూడా ఒకేసారి జరుగుతున్నాయని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. సో ఇట్లా అనమాట. ఇంకోటి ఏంటంటే కంటిన్యూ కూడా చేయాలని చెప్పేసి కూడా దానిపైన కూడా ఇటు హైకమాండ్ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయిన తర్వాతనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వరకు పుంజుకుంది. అండ్ స్టార్ క్యాంపెయినర్ గా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు. సో దానివల్ల సో అతన్ని ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నట్టు కూడా వస్తుంది. సో చూసాం తెరపైకి 4 పేర్లంట. సో బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు తీసుకుంటారు కాబట్టి సో తెరపైకి 4 పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కి, ఎంపీ సురేష్ షెట్కర్లు పోటీ పడుతున్నట్లు సమాచారం. వీరిలో నుంచి ఒకరిని పిసిసి అధ్యక్షుడిగా ఏఐసిసి ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పిసిసి ప్రెసిడెంట్ తనకి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి కూడా ట్రై చేస్తున్నాడు. అయితే పిసిసి అధ్యక్షుడి పదవి కోసం ప్రయత్నం చేస్తున్న నేతలంతా సీఎం రేవంత్ కు అతి సన్నిహితులైన వ్యక్తులే. సీఎం కూడా నమ్మకంతో వర్క్ చేసే నేతలనే పిసిసి పదవిలో కూర్చోబెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. రెడ్డి వర్గం నుంచి కూడా చాలా మంది నేతలు రేసులో ఉన్నప్పటికీ సీఎం పదవి రెడ్డి సామాజిక వర్గం చెందిన నేతకు ఇవ్వడం వలన పిసిసి ఖచ్చితంగా బీసీకి వస్తుందని నేతల్లో ఒక అభిప్రాయం ఉన్నది. దీంతో ఆ సామాజిక వర్గం చెందిన నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తారు. సో ఇట్లా అనమాట. సో ఇది తెలంగాణలో పిసిసి చీఫ్ కూడా బీసీకి ఇస్తారు. అండ్ ఇక్కడ బీజేపీ కూడా ఏం చేస్తుందంటే బీజేపీ కూడా తెలంగాణ చీఫ్ ని కూడా బీసీకి ఇచ్చే యోచన ఉన్నది కాబట్టి సో ఇక్కడ కూడా బీసీ ఇచ్చి అక్కడ కూడా బీసీ ఇస్తే గట్టి పోటీ ఉంటుంది. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ నేపథ్యంలో సో గట్టి పోటీ ఉంటున్న నేపథ్యంలో సో వాళ్ళు బీజేపీ బీసీ అన్నదని చెప్పేసి ఇది కూడా బీసీ వర్గానికే తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇదే అనమాట. సో ఏదో మా హీరో ఇంకో 2 రోజులలో తీలిపోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పదవి కాలం 3 సంవత్సరాల పదవి కాలం కూడా అయిపోతుంది కాబట్టి సో త్వరలోనే కొత్త ఇటు ఈ బాస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా కొత్త బాస్ ని చూడబోతున్నాం మనం. అండ్ బీజేపీలో కూడా ఆల్మోస్ట్ కొత్త వాళ్ళని చూడబోతున్నాం మనం. రైట్. సో ఇంకా మంత్రులకు కేసీఆర్ కాన్వాయ్ కార్లు గతంలో 22